శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయంలో ఈ సంవత్సరం 2025 అక్టోబర్ నెల రాశి ఫలితాలన్నింటినీ కూడా మనం తెలుసుకోబోతున్నాం. గోచార గ్రహస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ రాశి ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి నా జీవితం ఎలా ఉంటుంది, నా వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, చదువు ఎలా ఉంటుంది, వ్యవసాయం ఎలా ఉంటుంది, కుటుంబ బంధం ఎలా ఉంటుంది, ఉద్యోగం వస్తుందా, ఉద్యోగం ఊడుతుందా, లేకపోతే నా కోర్టు వ్యవహారాలను ఎన్నో సమస్యలు, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని గోచార గ్రహస్థితులని ప్రతిదీ కూడా ఆ యొక్క ఎవిడెన్స్తో సహా అందరికీ కూడాను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 30% మాత్రమే వర్తిస్తుంది. మీ యొక్క వ్యక్తిగత పర్సనల్ జాతకం ద్వారా మాత్రమే సంపూర్ణ జాతకాన్ని తెలవపడం జరుగుతుంది. మళ్ళీ ఇంకొకటి చెప్తున్నాను, ఈ యొక్క జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదేవాన్ని ప్రార్థన చేయండి, జీవితంలో ఎన్నో అనుభూతిని పొందండి. దసరా శుభాకాంక్షలు మరియు దీపావళి శుభాకాంక్షలతో కార్యక్రమం మనం మొదలు పెడుతున్నాం. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో ముందుగా మొట్టమొదటిది మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, కృతికా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు మేషరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ అక్టోబర్ 2025 మీ యొక్క శుభాశుభ ఫలితాలు గోచార గ్రహాలతో సహా స్టార్ట్ చేస్తాం. సూర్యుడు కన్యా రాశిలో, చంద్రుడు నెల క్రమంగా సంచారం చేస్తుంటారు. కుజుడు కర్కాటక రాశిలో, బుధుడు తులారాశిలో, గురువు బృహస్పతిలోను, శుక్రుడు సింహరాశిలోను, శని కుంభరాశిలో, రాహు మీనరాశిలో, కేతు కన్యా రాశిలోను ఈ నెల ఉన్నారు. ఈ యొక్క గ్రహాలన్నింటినీ ఉన్నటువంటి స్థానాలను బట్టి ప్రతి ఒక్క వర్గం వారిని మనం దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాం. ముందు ఉద్యోగస్తులుగా తీసుకుంటాం. ఉన్నతాధికారి దృష్టిలో ఉంటారు మీరు. కొత్త బాధ్యతలు వస్తాయి, ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ అవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి మొదటి అర్ధభాగంలో. సహచరులతో చిన్న విభేదాలు రావచ్చు. మాస ద్వితీయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. పై అధికారుల దగ్గర కానీ లేకపోతే ఎవరితోనో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ సెక్టార్ ఇద్దరు ఉన్న వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. మరి స్వయం వృత్తి చేస్తున్నటువంటి వారికి కొత్త ఆలోచనలు ప్రోత్సాహం లభిస్తుంది. సృజనాత్మక రంగంలో మంచి పురోగతి ఉంటుంది. ఖర్చులు ఎక్కువ అవుతాయి. ఇండస్ట్రీస్కి అంతా కొంచెం ఖర్చులు ఎక్కువ అవుతూ ఉంటాయి. జాగ్రత్త పడండి. మీ యొక్క మిషనరీస్ అంతా మరమ్మతులు చేసుకోవడం, ఇలాంటి ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా చిన్న చిన్నవి ఉన్నా అన్నీ కూడా చెక్ చేసుకోవడం ఉంటుంది మాస ద్వితీయంలో. జాగ్రత్త పడండి. వ్యాపారస్తులకి మిశ్రమంగా ఉంటుందని చెప్పేసి కొత్త కాంట్రాక్టులు ఒప్పందాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో అపార్థాలు వచ్చే అవకాశాలు రావచ్చు తాత్కాలికంగా. జాగ్రత్త పడని, కూర్చొని మాట్లాడుకుంటే అన్నీ కూడా సర్దిపడుతుంది. ఉద్యోగం చేసే మహిళలకి ఇది ఒక మంచి సమయం చెప్పచ్చు. దంపతుల మధ్య చిన్న చిన్న విభేదాలు రావచ్చు కుటుంబంలో, అది జాగ్రత్త పడని. అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య ఏదైనా ఇచ్చిపుచ్చుకుని ఉంటే కూర్చొని మాట్లాడండి. పండగలే కదా వస్తున్నాయి, అన్ని కూర్చొని మాట్లాడండి. ఒకరింటికి మీరు మీరైనా మీ ఇంటికి పిలవండి, లేదా మీరైనా వారింటికి వెళ్ళి కొంచెం ఆ రెన్యూవల్ చేసేసుకుంటే బంధువుల్లో ఏ గొడవలు ఉండదు, హ్యాపీగా ఉండొచ్చు అని కూడా చెప్పచ్చు. విద్యార్థులకి కాన్సన్ట్రేషన్ ఈ మధ్య కొంచెం తగ్గుతుంది. మేషరాశి విద్యార్థులారా జాగ్రత్త, బాగా శ్రమపడండి. మీ యొక్క శ్రమకు అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి మిశ్రమంగా కనబడుతుంది. ఇల్లు, స్థలం మీరు వ్యక్తిగతంగా కొనే ప్రయత్నాలు కార్తీక మాసం తర్వాత స్టార్ట్ చేయండి. డాక్యుమెంటేషన్ ఒకసారికి 2 సార్లు చెక్ చేసి మీ అడ్వకేట్తో, మీ యొక్క ఆడిటర్తో చెక్ చేసి మరీ చూసుకోండి. ఇది ఒకటి చేరబడాలి. షేర్ మార్కెట్ పెట్టుబడుల్లో లాభాలు ఫస్ట్ హాఫ్లో ఉంటుంది, సెకండ్ హాఫ్లో మిశ్రమంగా ఉంటుంది. ఫ్యూచర్స్ ఆప్షన్స్ అంతా ఆడకండి. ఈక్విటీస్లో లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. రైతులకి వ్యవసాయంలో మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మానసిక స్ట్రెస్ కాస్త మీరు తగ్గించుకోవాలి. రైతులు బాగుంటేనే మనమందరం కూడా, ఈ ప్రపంచం అంతా కూడా బాగుంటుంది. కాబట్టి రైతులంతా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను. డాక్టర్స్, తర్వాత జనరల్ సెక్టర్లో ఉండే అడ్వకేట్స్, లేకపోతే డిఫెన్స్లో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశాలని కూడా చెప్పచ్చు. బ్యాంక్ సెక్టార్ వాళ్ళకి చాలా బాగుందని చెప్పచ్చు. మరి చంద్రాష్టమం, ఈ నెల చంద్రాష్టమం ఎప్పుడు వస్తుందంటే 23వ తారీఖున అక్టోబర్ రాత్రి 10:06 మొదలు పెడితే 26 అక్టోబర్ ఉదయం 10:46 వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ 2.5 రోజులు ఆచితూచి వ్యవహరించండి. ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త. అన్ని రకాల రంగం వారు జాగ్రత్తగా ఉండాలి. మరి ఈ నెల అదృష్ట సంఖ్య మీకు 9, అదృష్ట రంగు ఎరుపు, అదృష్ట దిక్కు తూర్పు,
శుభ సమయం అని తీసుకుంటే ఉదయం 7:30 నుంచి 9 చాలా మంచిది. ఆ సమయంలో ఏదైనా శుభ సమయంగా మీరు తీసుకోవచ్చు. పరిహారాలు ఏమైనా ఉన్నాయంటే హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. మంగళవారాల్లో సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయానికి 19 ప్రదక్షిణాలు చేయండి. సూర్యారాధన చేయండి. ఆరోగ్యం కోసం, మీ ఆరోగ్యం వచ్చేసి కాస్త మిశ్రమంగా కనబడుతుంది, సూర్యారాధన చేయండి. ఇంకను గోవులకి పండ్లు అవన్నీ కూడా ఇవ్వండి. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా? మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా నంబర్కి వాట్సప్ చేయండి. మేము మీకు సంప్రదిస్తాము. మీ యొక్క ఇష్టదైవం, కులదైవం దేవాలయంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 2వ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా, మీరు కృతికా నక్షత్రం 2, 3, 4 పాదములు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, మృగశిరా నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు వృషభ రాశి వారుగా పరిగణించబడుతున్నారు. ఈ అక్టోబర్ 25, 2025 నెల శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే, సూర్యుడు కన్యా రాశిలోను, చంద్రుడు నెలంతా కూడాను నిదానంగా ప్రయాణం చేస్తూ, కుజుడు కర్కాటక రాశిలోను, బుధుడు తులారాశిలోను, బృహస్పతి వృషభ రాశిలోను, శుక్రుడు సింహరాశిలోను, శని కుంభరాశిలోను, రాహు మీనరాశిలోను, కేతు కన్యారాశిలోను ప్రయాణం చేస్తున్నారు. ఈ యొక్క నెలంతా కూడాను ఉద్యోగం చేస్తున్నటువంటి మహిళలకి కాస్త ఉత్సాహంగా ఉంటుందని కూడా చెప్పచ్చు, ప్రోత్సాహకరంగా కూడా ఉంటుంది. గృహిణులకి కొత్త ఆభరణాలు, వాహనాలు కొనుగోలు చేసేది. ఎంటర్ప్రెనర్గా ఉన్నటువంటి మహిళలకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ మహిళలతో ఉద్యోగం చేసే స్త్రీ పురుషులు ఇరువురికి కూడాను ఉన్నతాధికారుల నుంచి మంచి ప్రశంసలు పొందే అవకాశాలు ఉన్నాయి. పదోన్నతి సూచనలు చాలా గట్టిగా ఉన్నాయి. పనిలో కాస్త కొత్త బాధ్యతలు వస్తే స్ట్రెస్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఐటీ రంగం వారికి బాగా స్ట్రెస్ ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి. కాంట్రాక్ట్ వర్క్ చేస్తుంటారు, రోడ్ కాంట్రాక్ట్ కానీ, కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ కానీ, వాళ్ళకందరికీ ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. తర్వాతను మీకు కొత్త కస్టమర్ల నుండి మద్దతు బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కొత్త ఆలోచనలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సృజనాత్మకంగా ఏదైనా కొత్తది మనం ప్రారంభిస్తాము బిజినెస్ అని అనుకుంటారు చూసారా, దిస్ ఇస్ ద రైట్ టైం. మంచి ఆలోచన చేయండి. మీ యొక్క వ్యాపారాన్ని ఎక్స్పాన్షన్ ఆఫ్ అంటే ఫ్రాంచైజ్ మోడల్లో కానీ, ఇంకొక బ్రాంచెస్ పెట్టడంలో కానీ దిస్ ద రైట్ టైం అని కూడా చెప్పచ్చు. ఇండస్ట్రీస్కి మంచి అవకాశం. ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ ఏమైనా పెట్టాలనుకున్న వాళ్ళకి దిస్ ద రైట్ టైం అని కూడా చెప్పచ్చు. కుటుంబ సభ్యులు శుభకార్యాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గృహప్రవేశాలు, వివాహాది శుభకార్యాలు, పెళ్లి చూపులు ఇవన్నీ కూడా మంచి సమయం అని కూడా చెప్పచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. కొత్తగా ఉద్యోగం చేయాలి ప్రయత్నం చేసి ఎన్నో రోజులుగా మేము ప్రయత్నం చేస్తున్నామండి, దేశీయ విదేశీయ ఉద్యోగాలు చేయాలనుకున్న వాళ్ళకి దిస్ ఇస్ ద రైట్ టైం. అద్భుతంగా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు మీరు ఏ దేశాన్ని ఎంచుకుంటున్నారో అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎందులో వెళ్ళాలని ముందు మీరు అవగాహన చేసుకొని దీని ద్వారా మీరు పెట్టే పెట్టుబడి ఫ్యూచర్ని కూడా దృష్టిలో పెట్టుకొని చేయండి. విద్యార్థులకు కూడా చాలామందికి నేను చదవడానికి విదేశాలకు వెళ్ళాలి, మరి విదేశాలు వెళ్ళాలంటే ఎలా ఉంది, ఏ దేశంలో మంచి వెల్కమ్ ఉందో ఆ దేశానికి వెళ్ళండి. మీ ఫ్యూచర్ ఇబ్బంది పడకుండా చూసుకోండి. దాని తర్వాత చక్కగా మీరు అప్రయత్నం చేసి ఇబ్బంది పడకండి. రియల్ ఎస్టేట్ వారికి కొంచెం మిశ్రమంగా ఉందని కూడా చెప్పచ్చు. షేర్ మార్కెట్ వర్క్ అంతా కూడాను 60-40గా కూడా ఉంది. ప్రభుత్వ సేవా రంగంలో ఉన్న వారికి ప్రభుత్వంలో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశాలు అయ్యి, రాజకీయ నాయకులకి సమాజంలో ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిదని కూడా చెప్తుంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది, ఏ విధమైనటువంటి ఇబ్బంది అనేది లేదు. చంద్రాష్టమం 26 అక్టోబర్ 2025 ఉదయం 10:46 నుంచి మొదలు పెడితే 28 అక్టోబర్ 2025 రాత్రి 11:30 వరకు ఉంటుంది చంద్రాష్టమం. ఈ 2.5 రోజులు వాహనం నడిపేటప్పుడు, కొత్తగా సంతకాలు పెట్టేటప్పుడు, ఎవరితోనో మాట్లాడేటప్పుడు చాలా 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 జాగ్రత్తగా ఉండండి. పరిహారం శుక్రవారాల్లో లక్ష్మీదేవిని ప్రార్థన చేయండి. అందులో ఇప్పుడు శరన్నవరాత్రి రోజులు కదా, అవకాశం ఉంటే ఒక చండీ హోమం చేయండి, చండీ పారాయణం చేయండి, చండీ సప్తసతి పారాయణం చేయండి. బుధవారాల్లో విష్ణు సహస్రనామం చేయండి. పేదవాళ్ళకి వస్త్రం, బట్టలు ఏమైనా దానంగా ఇవ్వండి. మీ యొక్క వ్యక్తి వయస్సు ఎంత ఉందో ఆ వయసు ఎంత ఉందో అన్ని సంఖ్యతో కూడినటువంటి నువ్వుల నూనెను దేవాలయం, అందులో కార్తీక మాసం వస్తుంది, దసరా వస్తుంది, అన్నీ ఉన్నాయి కదా, దేవాలయంలో వెళ్ళి మీ ఇష్టదైవం కులదైవం దేవాలయంలో దీపం వెలిగించండి. విజయవస్తు. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా? మా యొక్క నంబర్కి మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. విజయవస్తు.
జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 3వ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా, మీరు మృగశిర నక్షత్రం 3, 4 పాదములు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలకి జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే, గోచార ప్రకారం గ్రహాలన్నీ కూడాను సూర్యుడు కన్యా రాశిలోను, చంద్రుడు క్రమంగా తన యొక్క స్థానాన్ని నిదానంగా మారుతూ, కుజుడు కర్కాటక రాశిలోను, బుధుడు తులారాశిలోను, గురుడు బృహస్పతిలోను, శుక్రుడు సింహరాశిలోను, శని కుంభరాశిలోను, రాహు మీనరాశిలోను, కేతు కన్యా రాశిలోను ఉన్నారు. మిథున రాశి వారికి పనిలో కాస్త ఒత్తిడి పెరుగుతుంది ఉద్యోగంలో, కానీ కృషితో వదలకండి, కృషిని మాత్రం వదలకండి, తప్పకుండా ఉంది. కొత్త ప్రాజెక్టులు వస్తాయి, ఉన్నతాధికారుల యొక్క సహకారం కూడా అందిస్తుంది. పదోన్నతి కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు, ఇంక్రిమెంట్ కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు మాస ద్వితీయంలో అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం చేస్తున్న చోట నవ్వుతూ సరదాగా ఉండండి. అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలకు కూడా అవకాశం ఇవ్వకండి, దానివల్ల ఇబ్బంది పడే అవకాశాలు బాగా ఉన్నాయి. ఖర్చులు కొంత పెరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకి వ్యాపారం కాస్త మిశ్రమంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. గొప్పగా ఊహించుకోకండి, ఇది కొత్త ప్రాజెక్టులు ఏది చేయకండి. ఈ నెలంతా కూడాను సాధారణంగా చేయండి. మళ్ళీ పెద్దగా పెట్టుబడి పెట్టకుండా మిశ్రమంగా పెట్టుకుంటూ ముందుకు వెళ్ళండి, చాలా మంచిగా ఉంటుంది. కొత్త ఆలోచనలు వస్తాయి, అందరూ టెంప్ట్ చేస్తారు, నువ్వు ఇలా చేయి, అలా చేయి, అలా చేయని. ఏమాత్రం ఇవ్వకండి, జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగం చేసే మహిళలకి ఉద్యోగంలో గౌరవం పెరుగుతుంది, పదవి పెరుగుతుంది, మంచి పేరు ప్రఖ్యాతులు సమాజంలో పెరుగుతుంది, మీకు మంచి ప్రశంసలు దొరుకుతుంది, మీకు అప్రిషియేషన్ దొరుకుతుంది, అవార్డ్స్ రివార్డ్స్ లాంటిది వచ్చే అవకాశాలు ఉన్నాయి. గృహిణీలకి శుభకార్యాలు చేసే అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. కొత్త ఇల్లు కొనుక్కోవాలి అని అనుకున్న వాళ్ళకి ఇదొక మంచి సమయం అని చెప్పచ్చు. భూమి కొనడం కానీ, కొత్త ఇల్లు కొనడం కానీ, ఉన్న ఇంటికి గృహప్రవేశాది కార్యక్రమాలు చేయడం కానీ, ఇవన్నీ కూడా శుభం అని చెప్పి కూడా చెప్తున్నారు. అన్నదమ్ముల మధ్య సఖ్యత పెరుగుతుంది, ప్రేమానురాగాలు పెరుగుతాయి, చాలా అద్భుతంగా ఉంటారు. కొత్త ఉద్యోగం కోసం అవకాశం ప్రయత్నం చేసే వాళ్ళకి గెట్ రెడీ, ఆఫర్ లెటర్స్ ఆర్ కమింగ్. నేను కొత్తగా వివాహం చేసుకోవాలి అని అనుకున్న వారికి, ఒక స్త్రీ పురుషులు ఇరువురికి కూడా మంచి సంబంధాలు రాబోతున్నాయి. చక్కగా మాట్లాడి వివాహం చేసుకొని దాంపత్యంలో అంతా కూడా చాలా అద్భుతంగా ఉండండి. మనస్పర్ధలు లేకుండా కూర్చొని మాట్లాడుకొని వివాహం చేసుకోండి. రియల్ ఎస్టేట్ రంగం వారికి మిశ్రమం, కాస్త డాక్యుమెంటేషన్స్లో ఇబ్బందులు వచ్చే ఉన్నా కూడా చూసుకోండి. తర్వాత ఇంటి పర్మిషన్స్ కోసం ప్రయత్నం చేసేవాళ్ళు, లేదా ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకోవడం కాస్త ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. మాస ద్వితీయంలో ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు గట్టిగా ఉన్నాయని కూడా చెప్పచ్చు. రైతులకి పంటలు అనుకూలంగా ఉంటాయని కూడా చెప్పచ్చు. మార్కెట్ ధరలంతా కూడా లాభదాయకంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. ఒక రకంగా ఆరోగ్యం కాస్త ఇబ్బంది పడే అవకాశాలు కనబడుతున్నాయి. మేబీ ఒక శస్త్రచికిత్స కూడా కొంతమందికి, అందరికీ కాదు, వారి ఆరోగ్యాన్ని బట్టి శస్త్రచికిత్సలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చాలా జాగ్రత్త, అన్ని రకాలైనటువంటి మెజర్స్ తీసుకోండి, క్లైమేట్ వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని కూడాను. చంద్రాష్టమం మొదటి రోజు అక్టోబర్ 1 నుంచి 9:36 నుంచి 3వ తారీఖు, అంటే ప్రారంభం రోజే మీకు చంద్రాష్టమం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. దసరా వస్తుంది, బంధువులందరూ కూడా ఒక చోట కలుస్తూ ఉంటారు. ఆ సమయంలో ఏ విధమైనటువంటి తప్పులు చేయకండి, మీ నోటి ద్వారా ఎవరిని ఇబ్బంది పెట్టి అపార్థాలు తెచ్చుకోకండి. పండగ పూట కలుస్తారు కాబట్టి చంద్రాష్టమం ఉంది, జాగ్రత్తగా ఉండండి. మరి అదృష్ట సంఖ్య ఈ నెల 5, అదృష్ట రంగు ఆకుపచ్చ, ఊదా రంగు 2 కలిసి వస్తుంది మీకు. అదృష్ట దిక్కు పడమర దిక్కు అని కూడా చెప్పచ్చు. శుభ సమయం మధ్యాహ్నం 12 నుంచి 1:30 సమయంలో మీరు ఏదైనా ఈ నెలలో ఏదైనా ప్రయత్నాలు చేయాలనుకుంటే ఈ సమయంలో చేస్తే చాలా అనుకూలం కూడా చెప్పచ్చు. పరిహారం విష్ణు సహస్రనామ పారాయణం చేయండి, లలితా సహస్రనామ పారాయణించండి, లేదా దేవి సప్తసతి పారాయణించండి. ఏది లేదా భగవంతుడా నాకు అన్ని రకాల అనుగ్రహం ఇవ్వండి అని చెప్పేసి గం గణపతిని సైలెంట్గా శరణాగతి అవ్వండి. మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ పరిసర ప్రాంతాల్లో ఉంటే, మీ ఇష్టదైవం, మీ కులదైవం, ప్రతి ఒక్కరికి ఒక ఇంటి దైవం ఉంటుంది, ఆ దేవుడు ఇంటికి పోయి ఆ దీపాలన్నీ కూడా వెలిగించండి. కార్తీక మాసం వస్తుంది కాబట్టి కార్తీకంలో దీపం వెలిగిస్తే మా కర్మ వ్యాధులన్నీ కూడా తిరుగుతాయంటారు, సకల దోషాలు దొరుకుతాయంటారు, దారిద్ర్యం దొరుకుతాయంటారు, అన్ని రకాలుగా విశేషం. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయోస్తు.
జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా, మీరు పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమీ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే, ముందు కుటుంబ సభ్యుల నుంచి ప్రారంభిస్తే ఎన్నో రోజులుగా మానసికమైనటువంటి ఒత్తిడిలతో ఉన్నటువంటి మీరు గత కొన్ని 2-3 నెలల ముందు నుంచి కూడా అష్టమ శని బాధ అన్ని రకాలుగా ఇబ్బంది పడ్డారు కదా, వాటన్నిటికీ పెద్ద ఫుల్ స్టాప్. కుటుంబం అంతా కూడా క్షేమంగా ఆనందంగా సంతోషంగా ఉంటారు. విహారయాత్రలకు వెళ్తారు, లేదా ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్తారు. పండగ వాతావరణంగా కుటుంబం అంతా కూడా ఉంటుంది. చాలా బాగుంది కదా. అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరి మీద ఐక్యత, ప్రేమానురాగాలు పెరుగుతుంది కర్కాటక రాశి వారికి. వ్యాపారంలో లాభాలు అద్భుతంగా పెరుగుతాయని కూడా చెప్పచ్చు. కొత్త కాంట్రాక్ట్లు వస్తాయి. భాగస్వామి వ్యాపారంలో సపోర్ట్స్ పెరుగుతుంది. మీ యొక్క వ్యాపారాన్ని ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్, ఇట్స్ అ బ్యూటిఫుల్ టైం అని కూడా చెప్పచ్చు. అంత అద్భుతంగా ఉండబోతుంది మీ యొక్క వ్యాపారం అని కూడా చెప్పచ్చు. ఇది మంచి సమయం. మీరు కొత్త ప్రాజెక్ట్ ఏమైనా కూడా ప్రారంభించవచ్చు. అన్ని రకాలుగా బాగుంటుంది. ఉద్యోగస్తులకి కొత్త కొత్త బాధ్యతలు వస్తాయి, లేదా కొత్త ఉద్యోగాలు వస్తాయి, లేదా మీరు కోరుకున్న చోటకు ఉద్యోగ మార్పిడి కోరుకున్న వారికి, చేస్తున్న ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ ఉద్యోగం నుంచి నేను ఇంకో ఉద్యోగానికి వెళ్ళాలి, గొప్పగా మార్పు చేస్తారు. ఈ దేశం నుంచి, ఈ రాష్ట్రం నుంచి, ఈ ఊరు నుంచి మారాలనుకున్నారా, స్థానచలనం ఖచ్చితంగా ఉంది. విదేశాల్లో ఉంటున్నటువంటి ఉద్యోగం చేసే వాళ్ళకి కాస్త ఊరట కలుగుతుంది. ఎన్నో రోజులుగా స్ట్రెస్లో ఉన్నారు కదా, అవన్నీ కూడా మీకు ఊరట కలుగుతుంది. ఉద్యోగస్తులారా, స్త్రీ పురుషులు ఇరువురికి కూడా ఇది వర్తిస్తుంది. మహిళలు ఉద్యోగం చేసే, ప్రత్యేకించి ఉద్యోగం చేసే మహిళలకి ఇది ఒక టాపర్ మంత్ అని కూడా చెప్పచ్చు. అక్టోబర్ నెల అంత అద్భుతంగా ఉంటుంది. గృహిణీలు శుభకార్యాలు పెరిగే అవకాశాలు, మీరు సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి మంచి అద్భుతంగా మీ యొక్క సంతాన అభివృద్ధి పెరిగే అవకాశాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షలో విజయం సాధిస్తారు. మీరు కోరుకున్న యూనివర్సిటీలో చక్కగా అద్భుతమైనటువంటి ఆపర్చునిటీస్ వచ్చి చదువు ప్రారంభమవుతుంది. ఇంకనూ మీరు చదువుతున్నటువంటి విద్యార్థులకి క్యాంపస్ సెలక్షన్స్ అని ఉంటాయి చూసారా, దిస్ ద రైట్ టైం. కర్కాటక రాశి మిత్రులారా, కాస్త మీరు నోరు కాస్త అదుపులో పెట్టుకొని, కొంచెం కోపము, కొంత ఇతరులు వ్యంగ్యంగా మాట్లాడడం, ఇవన్నీ గుణాలు ఉంటాయి. వాటిని కానీ కంట్రోల్ చేసుకుంటే కుటుంబంలో గెలుస్తారు, సమాజంలో కూడా మీరు బాగా గెలుస్తారు. ఇంకా కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేసిన వాళ్ళకి గెట్ రెడీ, ఆఫర్ లెటర్స్ అలా వచ్చేస్తున్నాయి. రియల్ ఎస్టేట్ వారికి ఇల్లు స్థలం కొనుగోలు అనుకూలం. ఇప్పుడు విక్రయం వద్దు, కొనుగోలు ఏమైనా ఉంటే కొనుక్కోండి. విక్రయాలకి అంత కరెక్ట్గా రేట్ రావట్లేదు. షేర్ మార్కెట్ పెట్టుబడిలో చాలా అద్భుతమైనటువంటి లాభాలు వస్తాయి. ఈక్విటీస్లో పెట్టండి, అద్భుతంగా ఉంటుంది. రైతులు పంటలు బాగా పండుతాయి, చాలా అద్భుతంగా ఉంటారు రైతులంతా కూడాను. ఆ రైతుల యొక్క చిరునవ్వుని మనం అందరం కూడా ఆస్వాదిస్తాం. అద్భుతంగా ఉంటారు. ఆరోగ్యం చాలా అద్భుతంగా ఉంది. ఆరోగ్యానికి ఇబ్బంది, కర్కాటక రాశికి ఓవరాల్ చాలా అద్భుతం అండి. ఈ నెల అంతా కూడా మీరు పట్టిందల్లా బంగారం అండి. ఈ నెల అన్ని రంగాల వారికి, ఒక్కరికి అది ఇంకా ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఇంకా సర్వీస్ సెక్టర్లో డిఫెన్స్, పోలీస్, డాక్టర్స్, అడ్వకేట్ వీళ్ళందరికీ కూడా ఈ నెల చాలా అద్భుతంగా ఉంది. క్రమక్రమంగా ఎదుగుతూ ఉంటారు. మీ యొక్క ప్రాపర్టీస్ కొనుక్కునే అవకాశాలు ఉన్నాయి. స్పర్ధలకు, కోర్టు కేసులు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తారా, అవన్నీ కూడా గెలుపు రాబోతుంది. గెట్ రెడీ. చంద్రాష్టమం అక్టోబర్ 6 రాత్రి 11 గంటలండి. 9 అక్టోబర్ ఉదయం 9 గంటల 45 నిమిషాలకి 2.5 రోజులు. కాస్త జాగ్రత్తగా ఉండాలి, ఆటువిడుపుగా ఉండాలి, నోరు అదుపులో పెట్టుకోవాలి, వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త, సంతకాలు అవన్నీ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్త. ఈ నెల అదృష్ట సంఖ్య మీకు 2, వైట్ అండ్ మరియు క్రీమ్ కలర్ మీకు ఈ నెల చాలా కలిసి వస్తుంది. రంగు అని కూడా చెప్పచ్చు. ఉత్తర దిక్కు ప్రయాణం మీకు చాలా కలిసి వస్తుంది. ఉదయం 9 నుండి 10 గంటల వరకు మీరు ఏ కార్యక్రమం చేసినా అద్భుతంగా ఫలిస్తుంది. మీరు ప్రయత్నం చేయవచ్చు. చాలా అద్భుతం. పరిహారాలు ఏం చేయొచ్చు అంటే, శివారాధన, శివుడికి ప్రార్థన చేయండి. ఓం నమ శివాయ అని చెప్పి 5 అక్షరాలతో కూడినటువంటి మంత్రంతో జపం చేయండి. శివుడికి రుద్రాభిషేకం చేయండి. వీలుంటే దసరా రోజు చండీ హోమం చేయండి, లేదా సప్తసతి పారాయణించండి, లేదా లలితా సహస్రనామాన్ని వినండి. ఈ నెలంతా కూడా ఓం నమ శివాయ అనే ఒక మంత్రాన్ని జపిస్తూ ఉండండి. అద్భుతంగా ఉంటారు. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను దేవాలయంలో ప్రదోష కాలంలో సాయంత్రం సమయంలో అన్ని సంఖ్యతో కూడిన నువ్వుల నూనె దీపం వెలిగించండి. ఆరోగ్యం బాగుపడుతుంది. అన్ని రకాలుగా చక్కబడతారు. దారిద్ర్యం తొలగుతుంది. దోషాలన్నీ కూడా తొలగిపోయి అద్భుతంగా ఉంటారు. ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా నంబర్కి వాట్సాప్ చేయండి. విజయోస్తు.
జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశులు 5వ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా, మీరు మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరా నక్షత్రం 1వ పాదానికి జన్మించిన మీరు సింహరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, అష్టమ శని జరుగుతుంది, జాగ్రత్తగా ఉండాలి. నోటి మీద శని వచ్చి కూర్చొని ఉంటాడు, కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇది ఒకటి మాత్రమే, ఇది అన్ని రంగాల వారికి చెప్పడం జరుగుతుంది. ప్రారంభంలో ఉన్నతాధికారుల యొక్క ఉద్యోగం చేసే వారికి మద్దతు ఉంటుంది. మాస ద్వితీయంలో పై అధికారులు కింద వారితో కాస్త సపోర్ట్ తగ్గుతూ వస్తుంది, జాగ్రత్త పడండి. మిశ్రమమైనటువంటి పనిలో చెప్పబడుతుంది, పనిలో స్ట్రెస్ పెరుగుతుంది. ప్రమోషన్ లేదా గౌరవం కాస్త ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త పడండి. వ్యాపారులకి మిశ్రమంగా ఉందని కూడా చెప్పచ్చు, కొత్త కాంట్రాక్టులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. భాగస్వామి వ్యాపారంలో చిన్న చిన్న విభేదాలు రావచ్చు, జాగ్రత్త. ఉన్న సరుకులన్నీ అమ్ముకోవాలని ఓవర్గా స్ట్రెస్ తీసుకుంటారు, అలా ప్రయత్నం చేయకండి. అది ప్రయత్నంలో అలాగే అయిపోతుంది. కొత్త ప్రయత్నాలు, కొత్త పర్చేస్ అవన్నీ చేయకండి. ముందు పాతవన్నీ కూడా క్లియర్ చేయండి. డెట్స్ బాగా ప్రెషర్ ఉంటుంది. మీరు ఇవ్వవలసిన వాళ్ళు మీకు బాగా ప్రెషర్ ఇస్తారు, మీకు రావలసినవి కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు ఉంటాయి, కాస్త జాగ్రత్త పడండి. స్వయం వృత్తి వారికి సృజనాత్మకంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. కస్టమర్ల మద్దతు కూడా పెరిగే అవకాశాలు. ఖర్చు మీ అంచనాలు మీరి పెరుగుతుంది, అంచనాలకు మించి పెరుగుతుందని కూడా చెప్పచ్చు. ఖర్చు అంతా కూడాను కుటుంబ సభ్యులు, అన్నదమ్ములు, అక్కచెక్కలు, భార్యాభర్తల మధ్య కాస్త సఖ్యత లోపం అవుతుంది, జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్పడం జరుగుతుంది. దాంపత్యుల మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు, వాటిని మీరు తగ్గించుకోక తప్పదు అని కూడా చెప్పచ్చు. విద్యార్థులు చాలా కష్టపడి చదవాలండి. మీకు చాలా ఈ నెలంతా కూడా ఛాలెంజెస్ ఎక్కువ ఉంటుంది. సింహరాశి మిత్రులారా, కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పచ్చు. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి నవంబర్ తర్వాత మంచి అవకాశాలు రాబోతున్నాయని కూడా చెప్పారు. రియల్ ఎస్టేట్, ఆస్తి కొనుగోలు విక్రయాల మధ్య కాస్త మిశ్రమంగా ఉంది, జాగ్రత్త. ఒక నెల పోస్ట్పోన్ కూడా చేయండి అవసరమైతే. షేర్ మార్కెట్ అస్సలు బాగాలేదు ఈ నెల, పెట్టుబడి పెట్టడం జాగ్రత్త అని చెప్పారు. రైతులకి పంట దిగుబడి బాగుంటుంది, వ్యవసాయ లాభం ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. ఆరోగ్యం మిశ్రమంగా ఉంది. ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఆర్థో రిలేటెడ్, టీత్కి సంబంధించి కొంచెం ఇబ్బంది వచ్చే ఉంది. కొంచెం ఈ కడుపు ఉబ్బసం లాంటిది, ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. ఒక్కసారి మాస్టర్ చెకప్ చేసుకోండి హెల్త్ పరంగా. ఏదైనా డాక్టర్ యొక్క, ప్రత్యేకించి ఆడవాళ్ళకి గైనిక్ రిలేటెడ్గా కూడా ఉన్నాయి, కాస్త జాగ్రత్త పడండి అని కూడా చెప్తుంది. చంద్రాష్టమం 10 అక్టోబర్ ఉదయం 7:42 నుంచి 12 అక్టోబర్ రాత్రి 8:30 వరకు చంద్రాష్టమం ఉంది. 2.5 రోజులు సంతకాలు పెట్టేటప్పుడు, బండి నడిపేటప్పుడు, ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. ఈ యొక్క 2.5 రోజు కాదు, ఓవరాల్ సింహరాశి మిత్రులు ఈ నెలంతా కూడా కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. 50-50గా ఉన్నాయి మీ యొక్క పరిహారాలన్నీ కూడాను, ఫలితాలన్నీ కూడాను 50-50గా ఉన్నాయి కాబట్టి జాగ్రత్త. అదృష్ట సంఖ్య 1, బంగారు రంగు, పసుపు రంగు ఈ నెల కలిసి వస్తుంది. అదృష్ట దిక్కు తూర్పు అని కూడా చెప్పచ్చు. శుభ సమయం 6:30 నుంచి 8 గంటల వరకు ఉంటుంది. దక్షిణామూర్తి ప్రార్థన, శనీశ్వరుని యొక్క ప్రార్థన, దేవాలయానికి వెళ్ళి నవగ్రహాలకి ప్రదక్షిణం చేసి తైలాభిషేకం చేసి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి, ఆ శనీశ్వరుని యొక్క ప్రీతి పొందండి. ఎలా? దేహి మే బుద్ధి వైశిష్ట్యం, దేహి మే నిత్య యవ్వనం, దేహి మే పరమానందం, దేవదేవ జగత్పతే. హే శనీశ్వర, నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి శనీశ్వరుని చెప్పి శనీశ్వరుని యొక్క ప్రార్థన చేయండి. గురు భగవానుని ప్రార్థన చేయండి. గురు ఎక్కడ ఉంటే గురు చూసిన కోటి లాభం అంటారు. ఆ గురు భగవాన్ని ప్రార్థన చేయండి, తప్పకుండా అన్ని మేలు జరుగుతుంది. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు మీ ఇష్టదైవంలో, కులదైవ దేవాలయంలో పోయి వెలిగించండి, అద్భుతంగా ఉంటారు. గాయత్రి మంత్రాన్ని పారాయణం చేయండి. ఆదివారం రోజు మీ ఆరోగ్యం కోసం సూర్య ఆరాధన చేయండి. మంత్రం తెలియలేదా? సూర్యుని చూసి ఒక నమస్కారం చేసి నీళ్లు వదలండి. ఆ సూర్యుని చూస్తూ స్నానం చేసి అద్భుతమైనటువంటి ఫలితాలన్నింటినీ కూడా పొందుతారు. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం కోసం మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా నంబర్కి వాట్సాప్ చేయండి. తప్పకుండా మీకు అన్ని రకాలుగా విజయం జరగాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటున్నాను. విజయోస్తు.
జ్యోతిషాస్త్రీత్యా ద్వాదశ రాశులు 6వ రాశి అయినటువంటి కన్యారాశి మిత్రులారా, మీరు ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదములు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు కన్యారాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల 2025 అక్టోబర్ శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే, మీకు ముందు కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారంటే ఆనందంగా ఉంటారు, అద్భుతంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. ఎన్నో రోజులుగా చూడని వాళ్ళు, విదేశాల్లో ఉన్నవాళ్ళు, దగ్గరలో ఉన్నవాళ్ళు, కలయని వాళ్ళు, సంవత్సరాల కొద్దీ కలవని వాళ్ళు, మాట్లాడని వాళ్ళు కూడా మాట్లాడి ఆనందం, ఆహా నాకు ఇప్పుడండి ఆనందంగా ఉంది అని కుటుంబ సభ్యుల మధ్య ఒక ప్రేమానురాగాలు పెరుగుతుంది, భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది, అన్నదమ్ములు అక్కచెల్లెల మీద ఆప్యాయత పెరుగుతుంది, పండగ వాతావరణం, గృహమంతా కూడా పండగ వాతావరణం జరుగుతుంది. మీ ఇంట్లో కొత్త ఆగమనం, కొత్త సంతానం రావచ్చు, లేదా నూతన వివాహం కావాల్సిన వాళ్ళకి వివాహం అయ్యి కొత్త వాళ్ళు రావచ్చు. అది కోడలుగా ఉండొచ్చు, అల్లుడుగా ఉండొచ్చు, మనవడుగా ఉండొచ్చు, మనవరాలుగా ఉండొచ్చు. అద్భుతమైనటువంటి ఒక కలయిక అని చెప్పచ్చు. ఈ యొక్క సంవత్సరంలో అద్భుతమైన నెల ఈ అక్టోబర్ నెల అని చెప్పచ్చు. అన్ని రకాలుగా బాగుంటుంది. వ్యాపారస్తులకి 3 పువ్వులు 6 కాయలు కాదు, 100 పువ్వులు 100 కాయలు, అంత అద్భుతంగా ఉంటారు. కొత్త కాంట్రాక్టులు వస్తాయి. అన్ని రకాలుగా మీ యొక్క వ్యాపారం దినదిన ప్రవర్తమానం ఇంతింతై వటుడింతై అన్నట్టుగా పెరుగుతూ పోతుంది. మీ యొక్క వ్యాపారం చాలా బాగుంటారు. ఎన్నో రోజులుగా మిగిలిపోయిన వస్తువులన్నీ అలా అమ్ముడుపోతాయి. మీ యొక్క ఫ్రాంచైజ్ మోడల్లో, లేదా బ్రాంచ్ మోడల్లో, లేదా అంతర్జాతీయంగా మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించజేయడానికి ఇదొక అద్భుతమైనటువంటి సమయం అని కూడా చెప్పచ్చు. ఉద్యోగస్తులకి అద్భుతమైనటువంటి ప్రమోషన్స్ రావడం, ఉన్న ఉద్యోగంలో మీరు కోరుకున్న చోటకి ఇంక్రిమెంట్స్ లేదా ట్రాన్స్ఫర్స్ కోరుకున్న చోటికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. బ్యాంకింగ్ సెక్టార్ వాళ్ళకి ఈ నెల చాలా అద్భుతమైనటువంటి చెప్పచ్చు. ఇది ప్రైవేట్ రంగం అండ్ ప్రభుత్వ రంగం ఇద్దరికీ కూడా చెప్తున్నాను, చాలా అద్భుతమైనటువంటి నెల. ఇంత బాగున్నప్పుడు ఏం చేయాలి? మన యొక్క నోరు అదుపులో ఉంచుకోవాలి. బాగా కొంచెం కంఫర్ట్ జోన్లోకి రాగానే తెలియకుండా ఒక చిరు అహంకారం వస్తుంది, దాన్ని కంట్రోల్ చేసుకొని ప్రేమానురాగంతో అందరితో ప్రయత్నం చేయండి. మీరు ఎన్నో రోజులుగా ప్రభుత్వం నుంచి ఎదురు చూస్తున్నారు కదా, కొన్ని పర్మిషన్స్ అవన్నీ కూడా రాబోతున్నాయి. గెట్ రెడీ. అది ఇళ్లకు ఉండొచ్చు, వ్యాపారానికి ఉండొచ్చు, లేదా లైసెన్స్గా ఉండొచ్చు. అవన్నీ కూడా చాలా అద్భుతంగా, వీసా ఉండొచ్చు. ఇంటర్నేషనల్ లెవెల్లో ఉద్యోగం చేస్తున్న వాళ్ళు విదేశాల్లో, అది అన్ని దేశాల వారికి వర్తిస్తుంది. ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. మీరు స్వదేశానికి రావడం, మళ్ళీ అక్కడికి వెళ్ళడంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగి ఒక ప్రేమానురాగంతో మీరు రావడం మొదలు పెడుతుంది. మహిళలకి చాలా గౌరవం పెరుగుతుందండి ఈ నెల. మీరు మీ యొక్క దీనికి ఒక గుర్తింపు అని కూడా చెప్పచ్చు. ఎస్, దిస్ ద రైట్ టైం అని కూడా చెప్పచ్చు. ఇది మంచి ఉద్యోగం చెప్పచ్చు. కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఆఫర్ లెటర్స్ అలా వచ్చేస్తున్నాయి. విద్యార్థులు మీరు ఏ యూనివర్సిటీలో చదువుతున్నారో అక్కడ చక్కగా చదవండి. మీరు చదవడానికి వెళ్ళారు, చదివేసేయండి. ఇదే సమయం చదవాలి. మీరు చదివిన తర్వాత జీవితంలో ఎన్నో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి ఇది ఒక మంచి సమయం. చదవండి. బాగా ఉంది. ఇప్పుడు నేర్చుకునేది మీ జీవిత కాలానికి ఉపయోగపడుతుంది. షేర్ మార్కెట్ 70-30%గా ఉంది, జాగ్రత్త పడండి. ఎందుకంటే షేర్ మార్కెట్ అందరూ పర్ఫెక్ట్గా ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు. మీకు కాస్త బాగుంది, కరెక్ట్ రంగంలో ప్లే చేయండి, మోసపోకండి. రైతులకి చాలా గొప్ప, రైతులు అవార్డ్స్ పొందే సమయం. మీరు పండిన పంట మీ చేతికి రాగానే మీ కళ్ళల్లో వస్తున్న ఆనంద బాష్పాలు ఉన్నాయి చూసారా, దానికి ఫలితం రాబోతుందండి రైతులారా. అద్భుతం. మీరు బాగుంటే దేశమంతా కూడా బాగుంటుంది. ఇది మీకు మంచి సమయం. ఆరోగ్యం మాత్రం కాస్త పెద్దవాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఈ రకం కొన్ని చర్మ వ్యాధులు, చర్మానికి సంబంధించిన కొంచెం కంటికి కలుగుతున్నాయి, కంటికి సంబంధించింది మైగ్రేన్, ఈ యొక్క కనురెప్పల దగ్గర ఎలా నొప్పి, అబ్బా ఇంత స్ట్రెయిన్గా ఉంది, బాగా రెస్ట్ తీసుకోండి. కాలు వాపు రావడము ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. ఆరోగ్యం పట్ల మీరు జనరల్గా మీ యొక్క పర్సనల్ డాక్టర్ని సంప్రదించండి, మంచి వైద్యం పొందండి డాక్టర్ గురించి. చంద్రాష్టమం 13 అక్టోబర్ ఉదయం 11:12 నుండి 15 అక్టోబర్ సాయంత్రం 6:20 వరకు ఉంటుంది. ఈ 2.5 రోజులు చాలా జాగ్రత్తగా, ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్ని రకాలుగా కూడా బాధ్యతగా ఉండాలి. ఏ విధమైనటువంటి సంతకాలు పెట్టకండి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. అదృష్ట సంఖ్య 5, అదృష్ట రంగు ఆకుపచ్చ, అదృష్ట దిక్కు పడమర. శుభ సమయం ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి 11:30 వరకు. మీరు ఏదైనా శుభ కార్యక్రమాలు ఏమైనా చేయాలనుకుంటే ఇలా చేయండి. అన్ని రకాలుగా బాగుంటుంది. పండ్లు దానం ఇవ్వండి. గ్రీన్ కలర్ రిలేటెడ్ ఏదేది ఉన్న ఆకుకూరలు చక్కగా ఆవులకి వాటికన్నిటికీ దానం ఇవ్వండి. పచ్చటి వస్త్రాన్ని ధరించడానికి ప్రయత్నం చేయండి. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. ఇంకను మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం కులదైవం దగ్గర దీపం వెలిగించండి. మీ వ్యక్తిగత జాతకాని కోసం మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్
ప్లేస్ ఆఫర్ వాట్సాప్ చేయండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 7వ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా, మీరు చిత్తా నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలకి జన్మించిన మీరు తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు అక్టోబర్ 2025 ఎలా ఉందో చూద్దాం. వ్యాపారస్తులకి ముందు ప్రారంభం అవుతుంది. వ్యాపారస్తుల్లో లాభాలు బాగా వస్తాయని కూడా చెప్పచ్చు. కారణం ఏమంటే కొన్ని ఏండ్లుగా గత ఒక 5-6 ఏండ్లుగా మీరు పడుతున్నటువంటి ఆ స్ట్రెస్కి ఒక విరుగుడు అని చెప్పచ్చు. ఈ నెల మీకు దసరా నుంచి, దసరా వచ్చిందంటే శుభం జరుగుతుందంటారు కదా, అలా దసరా నుంచి మీకు అన్నీ మంచి జరగబోతుందండి. తులారాశి మిత్రులు ఎప్పుడు ఆ తక్కిడి ఇలా ఊగుతుంటుంది సార్, ఒక పక్క ఇటు, ఒక పక్క బాగున్నామనే లోపే ఇంకో పక్క ఇట్లా వాల్టెట్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ తులారాశి యొక్క జీవితం అంతా కూడాను. చాలా ఈ కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళకందరికీ కూడా శుభ సమయం. వ్యాపారస్తులకి ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్, దిస్ ఇస్ ద రైట్ టైం. ఇండస్ట్రీ పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. నూతన ఉత్పాదం చాలా అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు. చాలా అద్భుతమైనటువంటి ఈ నెలను మీరు ఎలా వినియోగించుకుంటారో అలా వినియోగించుకోండి ఉద్యోగస్తులు. ఇంకా స్వయం వృత్తి, మీరు ఇంకా అన్ని రకాలుగా డాక్టర్స్ కానీ, అడ్వకేట్స్ కానీ, ఇంకా ప్రీస్ట్ పురోహిత్స్ కానీ, లేదా ఇక ఆచారి కానీ, గోల్డ్ స్మిత్స్ కానీ, ఇలా స్వయం వృత్తి మల్టిపుల్గా ఉన్న వాళ్ళ ప్రింటింగ్ వాళ్ళకి, వీళ్ళకందరికీ కూడా ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు. ఇంకా మీడియా రంగం వారికి అద్భుతమైనటువంటి సమయం. చాలా వెల్కమ్స్ రాబోతున్నాయి ఈ యొక్క మీడియా రంగం వారికి. అంత దూరం ఉద్యోగస్తులకి కొత్త బాధ్యతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉన్నతాధికారుల దగ్గర నుంచి ప్రశంసలు పొందే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. కానీ మీ నోరు అదుపులో పెట్టుకోవాలి. జాగ్రత్త సుమి, మళ్ళీ చెప్తున్నాను, నోరు అదుపులో పెట్టుకోవాలి. కొంచెం బాగుంది కదా అని చెప్పేసి ఆ రెచ్చిపోయారనుకోండి, మొత్తానికి మోసమై కూర్చుంటారు. అది ఒకటి జాగ్రత్త పడాలి. తర్వాత మహిళలు, ఉద్యోగం చేస్తున్నటువంటి మహిళకి కొంచెం స్మార్ట్నెస్గానే అనిపిస్తుంది, కానీ దాన్ని కొంచెం మనం కంట్రోల్గా చేసుకుంటే చాలు. అద్భుతమైనటువంటి మీకు ప్రశంసలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు అవార్డ్స్ పొందే అవకాశాలను, మీరు చేసిన దానికి అందరి దగ్గర అప్రిషియేషన్ పొందే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో మంచి కలయిక పొందే ఒక అద్భుతం ఉంటుంది. వివాహం కానీ స్త్రీ పురుషులకు అందరికీ కూడా ఇది ఒక శుభ సమయం. ఇంకా ప్రేమ వివాహంలో ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కాస్త మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అదుపులో పెట్టుకోండి. అతిగా ఎక్స్పెక్ట్ చేయకండి, న్యాచురల్గా ఉండండి. అది ఒక మంచిదని కూడా చెప్పచ్చు. ఇంకా కాస్మెటిక్స్, ఈ యొక్క దాని ఏమంటారు, అందానికి సంబంధించినటువంటి వస్తువులు అవన్నీ వాడుతుంటారు కదా, దానివల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. ఇంకా విద్యార్థులకి, విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు కానీ, ప్రాంతీయమైనటువంటి విద్యార్థులు కానీ ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. రియల్ ఎస్టేట్ వారికి ఎన్నో రోజులుగా ఆగిపోయి ఉన్నటువంటి మీ యొక్క రియల్ ఎస్టేట్ అంతా కూడాను మళ్ళీ పుంజుకునే అవకాశాలు, అందుకని పరిగెత్తదు, కొంచెం బ్రీత్ అని, రైట్ ఓకే నాకు బ్రీత్ వచ్చింది అనే ఒక అవగాహనలోకి వస్తారు. షేర్ మార్కెట్ అద్భుతంగా ఉందని కూడా చెప్పచ్చు. రైతులకి చాలా అద్భుతం అండి. ధరలు బాగా గిట్టుబాటు అయ్యే అవకాశాలు ఉన్నాయి. లాభదాయకంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. రైతులు ఆనందంగా ఉండే ఒక నెల ఈ అక్టోబర్ నెల అని కూడా చెప్పచ్చు. ప్రభుత్వ సేవా రంగంలో ఉన్న వారికి, రాజకీయంలో కానీ లేదా సమాజంలో ఉన్న వాళ్ళకి కానీ ఇవన్నీ కూడా మంచిది. ప్రింటింగ్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాకి దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ మంత్ అని కూడా చెప్పచ్చు. అన్ని రకాలుగా ఓవరాల్ తులారాశి వారికి అన్ని బాగుంది. కానీ ఇక్కడ కానీ చెప్పాను, ఏంటి కానీ అంటే ఆరోగ్యం దగ్గరికి వచ్చేటప్పటికీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకించి స్త్రీలకు గైనిక్ రిలేటెడ్ ఈ డిస్టర్బెన్స్ ఏమైనా ఉన్నాయి, పిఓసి అన్నీ వస్తుంటే జాగ్రత్త పడండి. తర్వాత పురుషులకి లేదా స్త్రీలకు ఎవరికైనా కూడా టీత్కి సంబంధించి బాగా వచ్చే అవకాశాలు, ఇబ్బంది ఉన్నాయి. స్కిన్ రిలేటెడ్ సంబంధించే అవకాశాలు, నర్వస్కి రిలేటెడ్గా కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా జాగ్రత్త పడండి. అందరికీ ఇన్సూరెన్సులు ఉన్నాయి కదా, ఒక్కసారి పోయి జనరల్ చెకప్ చేసుకొని మీ ఆరోగ్యాన్ని చక్కదిద్దుకోండి. అన్నీ భగవంతుడు ఇస్తారు, కానీ ఆరోగ్యం మీ చేతిలోనే ఉంటుంది. తులారాశి మిత్రులారా, అక్టోబర్ అన్నీ బాగుంది, ఆరోగ్యాన్ని మీరు చూసుకోవాలి. అవకాశం ఉంటే ఒక శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. కోర్టు వ్యవహారాలు మీకే దిగ్విజయంగా ఉందండి ఈ నెల.
చాలా అద్భుతంగా అన్నదమ్ముల అక్కచెల్లెళ్ళ నుంచి ఎన్నో రోజులుగా ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగి ఆనందకరమైనటువంటి దసరా దీపావళి శుభాకాంక్షలతో ఆనందోత్సాహంగా నూతన వస్త్రలాభం, ఆభరణ లాభం, గృహలాభం, అన్ని రకాలుగా గృహప్రవేశ యోగం, వివాహం కానీ వాళ్ళకి ఏది చెప్పుకోవచ్చు అని ఒక తులారాశి మిత్రులారా గెట్టడి ఆనందంగా నిద్రపోండి ప్రతిరోజు. అంత అద్భుతంగా ఉండబోతుంది. విజయోస్తు. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టమైనటువంటి దేవాలయంలో, మీ యొక్క కులదైవ దేవాలయంలో అన్ని సంఖ్యతో కూడినటువంటి దీపం వెలిగించండి. చంద్రాష్టమం ఇక్కడ ఉంది. 16 అక్టోబర్ ఉదయం 7:46 నుంచి 18 అక్టోబర్ మధ్యాహ్నం 2:50 వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ 2.5 రోజులు చాలా జాగ్రత్త. అదృష్ట సంఖ్య 6. మీ యొక్క కలర్ నీలం. తూర్పు దిక్కు మీకు చాలా విశేషంగా ఉంటుంది. శుభ సమయం 8:30 నుంచి 10 గంటల వరకు. ప్రతిరోజు బాగుంటుంది. ఆచితూచి వ్యవహరించండి. చాలా అద్భుతంగా ఉంటారు. లక్ష్మీదేవిని ప్రార్థన చేయండి. దేవి సప్తసతి పారాయణం చేయండి. చండిక అమ్మవారిని ప్రార్థన చేయండి. అమ్మవారి దీపావళి దేవాలయంలోకి వెళ్ళి కుంకుమార్చన చేయండి. ఈ నెలంతా కూడా శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అని చెప్పి అమ్మవారిని ప్రార్థన చేస్తూ ఉండండి. ఆకుకూరలంతా కూడా ఆవులకి వాటికి కూడా దానం ఇవ్వండి. వస్త్రాలు పేదవాళ్ళకి దానం ఇవ్వండి. అన్ని రకాలుగా అన్ని రంగం వాళ్ళు కూడా ఆనందంగా ఉంటారు. మీ యొక్క వ్యక్తిగత జాతకం కోసం మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా నంబర్కి వాట్సాప్ చేయండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, మీరు విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు జన్మించిన మీరు వృశ్చిక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా అంటే, వృశ్చికం అంటే స్కార్పియన్, ఎప్పుడు కాటు వేస్తూ ఉంటుంది కదా. ఈ కాటు వేస్తున్నటువంటి వారు మీరు బాగుంటారా బాగుండరా? నాకు ఎప్పుడు బాగున్నట్టే ఉంటుంది, బాగాలేనట్టే ఉంటుంది. ఎలా గురువుగారు మీరేమో చాలా బాగుంటుంది అంటారు, ఒకసారి బాగుండదు అంటారు. ఏది కరెక్ట్ అని అనుకుంటే కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు. గురు భగవాను యొక్క శక్తి కాస్త తగ్గింది. శనీశ్వరుడు మీకు అద్భుతంగా ఉన్నాడు. ఇప్పుడు పైన చెప్పాం కదా, గోచార ఏ గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయో చెప్పాం కదా. అన్ని రకాలుగా ఉన్న వాళ్ళకి కూడా కాస్త దక్షిణామూర్తి ప్రార్థన చేయండి. గురు భగవాన్ని ప్రార్థన చేయండి. గురవే సర్వలోకానాం బిసజే భవరోగినాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తే నమః అని చెప్పి ప్రార్థన చేసుకుంటూ ఉండండి. ఫస్ట్ ఉద్యోగులుగా తీసుకుంటే ఉద్యోగస్తులకి ఈ నెల ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. రహస్యమైనటువంటి వ్యతిరేకులు రావచ్చు, జాగ్రత్తగా వ్యవహరించండి. ఇదేంటంటే గురుగారు ఇలా ఉందంటే కొంచెం జాగ్రత్త పడాలి. పనిలో కాస్త ఫలితాలు పొందుతాయి. అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకి వృశ్చిక రాశి వారు వెళ్ళకండి, జాగ్రత్త. కొత్త ఒప్పందాలు ఏది చేయకండి. బిజినెస్లో ఉన్నది ఎలా ఉందో దాన్ని అలాగే కంటిన్యూ చేయండి. కొత్తగా ప్లాన్ చేసుకోండి, నష్టపోకండి, చేయకాల్చుకోకండి. భాగస్వామ్యంలో అపార్థాలు రావచ్చు. లాభం ఆలస్యంగా వస్తుంది కానీ స్థిరంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. వృశ్చిక రాశి వారికి ప్రణాళిక ప్రకారం పనులు చేసుకోవడం మంచిది. సమాజంలో గొప్ప వాళ్ళ పరిచయం, పెద్దవాళ్ళ యొక్క పరిచయాలన్నీ కూడా పెరుగుతుంది. దానివల్ల కొంచెం లబ్ధి పొందే అవకాశాలు ఉన్నాయి. శ్రమ పెరుగుతుంది, ఫలితం తక్కువ ఉంటుంది, జాగ్రత్త. కుటుంబ సభ్యుల మధ్య వాగ్వివాదాలు పెరిగే అవకాశం, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, తల్లిదండ్రుల దగ్గర కొంచెం వాగ్వివాదాలు పెరుగుతున్నాయి. ఎందుకంటే పండగలు అందరూ కలుస్తూ ఉంటారు కదా. ఏదో రకమైనటువంటి ఈగో, ఆ ఈగోలో తీసేసేయండి. అద్భుతంగా ఉండండి. ఆ ఈగోని తీసేసేయండి, అద్భుతంగా ఉంటారు. కాస్త పెద్దవాళ్ళకైతే నమస్కారం చేయండి, చిన్నవాళ్ళైతే ఆట విడుపుగా వదిలేసేయండి. ఇబ్బంది పడకండి. మహిళలు ఈ నెల అంతా కూడా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. ఉద్యోగం చేసే మహిళలకి చాలా స్ట్రెస్ ఉంటుంది. ఎంటర్ప్రైనర్గా ఉన్న మహిళలకి కూడా చాలా కొంచెం ఇదేంటి నేను ప్రారంభించాను మార్కెట్లో నాకు ఇలా వెల్కమ్ రాలేదని మీరు అధైర్యపడక్కర్లేదు. వెయిట్ చేయండి, మంచి రోజులు రాబోతున్నాయి. పెద్దలు కుదిర్చినటువంటి సంబంధాలతో మీ ప్రేమ వివాహాన్ని కూడా అలా పెద్దలతో ఒప్పించి పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కార్తీక మాసంలో వివాహాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి మరికొంతకాలం వేచి ఉండక తప్పదు. ప్రభుత్వ రంగంలో రాజకీయ నాయకులకి బాగా స్ట్రెస్ పెరుగుతుందని కూడా చెప్పడం జరుగుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ప్రజాక్షేత్రంలో పోయేటప్పుడు నోరు అదుపులో ఉండాలి. మీ యొక్క అహంకారాన్ని పక్కన పెట్టాలి. వృశ్చిక రాశికి కొంత మోతాదులోనే ఉంటుంది ఆ యొక్క అహంకారం కానీ కోపం కానీ, వాటిని కాస్త కంట్రోల్ చేయాలి. ప్రజాక్షేత్రంలోకి వెళ్ళినప్పుడు దృష్టిలో పెట్టుకోండి. జాగ్రత్త. షేర్ మార్కెట్
మిశ్రమ ఫలితాన్ని ఇస్తుంది. రియల్ ఎస్టేట్, ఆస్తిపాస్తుల కొనుగోలులో డాక్యుమెంటేషన్ జాగ్రత్త పడండి, లేదా ఇంకో 1-2 నెలలు పోస్ట్పోన్ చేయడానికే ప్రయత్నం చేయండి. విద్యార్థులారా, బాగా శ్రమపడి చదవవలసినటువంటి సమయం ఆసన్నమైంది. విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకి నేను హెచ్ఎంబి రాలేదు, నాకు ఇంకోటి ఉంది, నాకు అది ఉంది, స్ట్రెస్లో ఉన్నారు కదా, కాస్త స్ట్రెస్ పడకండి. ఉన్నాయి టెన్షన్స్ ఉన్నాయి, కాస్త వెయిట్ చేయండి. మంచి రోజులు రాబోతున్నాయి. జనవరి తర్వాత చాలా బాగా ఉండబోతున్నారు. ఇప్పుడు కొంచెం తప్పదు. వ్యాపారస్తులకే మళ్ళీ చెప్తున్నాను, ఇది ఒక వార్నింగ్ బెల్ అనుకోండి. ఈ నెల జాగ్రత్త. తర్వాత రైతులకి అద్భుతంగా ఉందని కూడా చెప్పచ్చు. వర్షాలపై ఆధారపడి లాభాలు పొందే అవకాశాలు బాగా ఉన్నాయి. ఆరోగ్యం అలసట ఎక్కువ ఉంటుంది. రక్తపోటు, నిద్రలేని సమస్యలు చాలా ఉంటాయి. జాగ్రత్త. తలనొప్పి ఎక్కువ ఉంటుంది. అన్ని రకాలుగా ఓవరాల్, ఇప్పుడు మనకు స్కూటర్, ఒక కారు ఎలా మనం సర్వీస్ ఇస్తామో అలాగే మీరు కూడా మీ బాడీని ఒకసారి జనరల్ చెకప్ చేసుకొని జనరల్ ఫిజిషియన్ దగ్గర అప్రోచ్ అయ్యి ప్రత్యేకించి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి. వృశ్చిక రాశికి ఓవరాల్ ఈ నెల 30 మరియు 70% ఉంది. 30% బాగుంది, 70% కొంచెం మిశ్రమంగా ఉంది. చాలా జాగ్రత్త. కోర్టు వ్యవహారాలు జాగ్రత్త. మళ్ళీ చెప్తున్నాను, ఒక్కొక్కసారి మీకు అపజయం కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్త పడండి. వృశ్చిక రాశి వారికి వార్నింగ్ బెల్ మంత్, జాగ్రత్త. చంద్రాష్టమం 19 అక్టోబర్ మధ్యాహ్నం 12:40 నుండి 21 అక్టోబర్ సాయంత్రం 5:55 వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఓవరాల్ మంత్లో ఈ 2.5 రోజులు ఇంకా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. జాగ్రత్త. అదృష్ట సంఖ్య 8 అని చెప్పచ్చు. నీలం రంగు మరియు పసుపు రంగు, నలుపు రంగు మీకు చాలా కలిసి వస్తుంది. దక్షిణ దిక్కు ప్రయాణాలు మీకు చాలా అనుకూలం చెప్పచ్చు. శుభ సమయం సాయంత్రం 4:30 నుంచి 6. ఈ సమయంలో మీరు ఏది అనుకున్నా ప్రయత్నం చేయవచ్చు. మంగళవారం రోజులో సుబ్రహ్మణ్య స్వామి వారిని ప్రార్థన చేయండి. నల్ల నువ్వులు నూనె దానం ఇవ్వండి. దీపం వెలిగించండి. బృహస్పతికి ప్రార్థన చేయండి. గురు భగవానుని ప్రార్థన చేయండి. దత్తాత్రేయుని ప్రార్థన చేయండి. దక్షిణామూర్తిని ప్రార్థన చేయండి. గురు చరిత్ర పారాయణం చేయండి. లేదా ఏదైనా దీక్షలు పొందండి. అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేయండి. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. దసరా, దీపావళి వస్తుంది కాబట్టి చక్కగా అందరితో ప్రేమానురాగంతో మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని నువ్వుల నూనె మీ ఇష్టదైవం, కులదైవం దేవాలయంలో ప్రార్థన చేయండి. మీ యొక్క వ్యక్తిగత జాతకాని కోసం మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా నెంబర్కి వాట్సప్ చేయండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో 9వ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా, మీరు మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు ధనుసు రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, అర్ధాష్టమ శని ఉందండి. అర్ధాష్టమ శని ఉంది కానీ మిగతా గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంది. అర్ధాష్టమ శని ఉంది. జాగ్రత్తగా ఉండండి. పనిలో ఒత్తిడి పెరుగుతుంది, స్ట్రెస్ పెరుగుతుంది. నాలుక మీద శని భగవానుడు వచ్చి కూర్చున్నాడు. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్త. అది అన్ని రంగాల ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, కుటుంబ, మిత్ర, సమాజ అన్ని వర్గాలతో మాట్లాడేటప్పుడు మీ నోరు అదుపులో ఉంచుకొని మాట్లాడండి. మనం తెలియకుండా ఎవరైనా రండిని పిలిచినా కూడా వాళ్ళకి అపార్థంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్త వహించి మాట్లాడండి. ఫోన్లో ఈ యొక్క సోషల్ మీడియాలో, ఇన్స్టాలో, ఫేస్బుక్లో, దీంట్లో మీరు చాటింగ్లో ఏదైనా మీరు పెట్టే చాట్ అది మీకు అనర్థంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్త. ఆన్లైన్ స్కామ్స్కి ఏదో రకంగా మీరు మభ్యపెడతారు మిమ్మల్ని. వాటికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. వ్యాపారంలో లాభం ఆలస్యంగా వస్తుంది కానీ స్థిరంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. కొత్త కాంట్రాక్ట్లు అన్నీ కూడా కాస్త పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో జాగ్రత్త. స్వయం వృత్తి చేస్తున్న సృజనాత్మకంగా ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్త ఆలోచనలు అమలు చేసే అవకాశం ఉంది. ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశం ఉన్నాయి. అది శుభ ఖర్చులుగా ఉండొచ్చు, లేదా పెట్టుబడి ఖర్చులుగా కూడా ఉండొచ్చు. పర్మిషన్స్కి పెట్టేది, తర్వాత ఖర్చులు, చలాన్స్ పడడము, పెనాల్టీస్ పడడము, ఇవన్నీ కూడా ఉంటాయి. జాగ్రత్త పడండి. గృహిణీలు, స్త్రీలకి అయితే గృహిణీలు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఒక నెల అని కూడా చెప్పచ్చు. ఉద్యోగం చేసే మహిళలకి స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. ఎంటర్ప్రైనర్గా ఉన్న మహిళలకు కూడా చాలా స్ట్రెస్ ఉంది. కుటుంబంలో చిన్న విభేదాలు వస్తున్నాయి. కూర్చొని మాట్లాడండి, అన్నీ సెట్ అయిపోతుంది. విద్యార్థులకి మిశ్రమమైనటువంటి ఫలితం. బాగా కష్టపడి చదవాలండి. మేము క్యాంపస్ సెలక్షన్లో సెలెక్ట్ అయ్యామండి, ఇంకా మాకు ఆఫర్ లెటర్ రాలేదండి. కొంచెం మార్కెట్ కూడా అలాగే ఉంది కదా.
కాబట్టి తప్పకుండా వస్తుంది, వేచి ఉండండి, తప్పకుండా వస్తుంది. రియల్ ఎస్టేట్ వారికి ఈ నెల కంప్లీట్ నో అని చెప్పచ్చు. జాగ్రత్త. షేర్ మార్కెట్ కూడా పెట్టుబడులు జాగ్రత్త, అతి ఉత్సాహంతో అగ్రెసివ్గా పోయి నష్టపోకండి అని కూడా చెప్తుంది. ఆరోగ్యం, ఒత్తిడి, అలసట, స్ట్రెస్, ఏదో రకమైనటువంటి ఆరోగ్యం, మూత్ర విసర్జన సమయంలో మంటగా రావడము, స్కిన్ రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ రావడము, అజీర్తి, బ్యాక్టీరియాస్కి సంబంధించింది ఇవన్నీ కూడా ఉన్నాయి. కాస్త జాగ్రత్త పడండి. జనరల్ చెకప్ చేసుకోవడం చాలా చాలా మంచిది. ధనుసు రాశి వారికి కూడా ఒక మిశ్రమ వార్నింగ్ బెల్ అని కూడా చెప్పచ్చు. ఈ నెల జాగ్రత్తగా ఉండడం మంచిది. పరిహారం చేసుకోండి. మీకు ఇష్ట దైవం దగ్గరికి వెళ్ళి మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలను నువ్వుల నూనె దీపం వెలిగించండి. ఈ నెల చంద్రాష్టమం 21 అక్టోబర్ రాత్రి 10 గంటల 10 నిమిషాల నుండి 24 అక్టోబర్ ఉదయం 10 గంటల 35 నిమిషాల వరకు చంద్రాష్టమం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం అని కూడా చెప్పచ్చు. అదృష్ట సంఖ్య 3. పసుపు రంగు మీకు కలిసి వస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు చాలా మంచిది. ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు చాలా మంచి సమయం అని కూడా చెప్పవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ఈ నెల మీ ఇష్టదేవాన్ని ప్రార్థన చేయండి. శని భగవానునికి తైలాభిషేకం చేయండి, దీపం వెలిగించండి. దేహి మే బుద్ధి వైశిష్ట్యం, దేహి మే నిత్య యవ్వనం, దేహి మే పరమానందం, దేవదేవ శనైశ్వర కాకధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నః మందః ప్రచోదయ. ఈ మంత్రాన్ని చేయండి, అన్ని రకాలుగా అనుకూలం ఉంటుంది. దానితో పాటు దక్షిణామూర్తి స్వామి వారికి ప్రదక్షిణం చేయండి, అన్ని రకాలుగా బాగుంటారు. ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకాని కోసం మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా నంబర్కి వాట్సాప్ చేయండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 10వ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా, మీరు ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ఠా నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల 2025 అక్టోబర్ మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయనంటే, ఉద్యోగస్తులకి ఉన్నతాధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. కింది స్థాయి ఉద్యోగస్తుల నుంచి మీకు మద్దతు లభిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఇదొక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. మీరు యొక్క ఏదైనా విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. అన్ని రకాలుగా ఉద్యోగంలో మంచి పేరు పొందే అవకాశాలు చాలా చాలా ఉన్నాయి. మీరు విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి ఆఫర్ లెటర్స్ కూడా వస్తున్నాయి. గెట్ రెడీ. వ్యాపారస్తులకి చాలా మంచి సమయం, చాలా మంచి సమయం. గురు భగవానుడు మీకు యోగంగా అనుకూలాన్ని కలిగిస్తున్నాడు. కొత్త ప్రాజెక్టులు రాబోతున్నాయి. ఇండస్ట్రీస్లో చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు వచ్చినాయి. ఖర్చులు పెరిగినా మంచి అవకాశాలు వస్తున్నాయి. ఉద్యోగం చేసే మహిళలకి గౌరవం, గుర్తింపు వస్తుంది. గృహిణులకి పిల్లలతో ఆనందకరంగా ఉంటారు. శుభ కార్యక్రమాల్లో యోగంగా ఉంటాయి. దసరా, దీపావళిలో చాలా అద్భుతమైనటువంటి సమయాన్ని పొందుతారు. ఉద్యోగం చేసే మహిళలకి మంచి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎంటర్ప్రెనర్గా ఉన్నటువంటి మహిళలకి ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు. అన్ని రకాలుగా మకర రాశి వారికి, అన్ని వర్గాల వారికి చాలా యోగంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. వివాహం కాని వారికి గెట్ రెడీ. మంచి మంచి సంబంధాలు స్త్రీ పురుషులకి రాబోతున్నాయి. చదువుతున్నటువంటి విద్యార్థులు మంచిగా కాన్సన్ట్రేషన్గా చదవండి. మీ యొక్క క్యాంపస్ సెలక్షన్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. మంచి యూనివర్సిటీలో మంచి అవకాశాలు ఉన్నాయి. దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళిక వేసుకొని ముందుకు వెళ్ళండి. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి ఆఫర్ లెటర్స్ మల్టిపుల్గా రాబోతున్నాయి. గెట్టెడ్. అది ప్రైవేట్ రంగంగా ఉండొచ్చు, ఇదిగా ఉండొచ్చు. ఇంకా సివిల్స్ ఎగ్జామ్ రాస్తున్నటువంటి వారు, సివిల్స్లో ప్రిపేర్ అవుతున్న వారు, ప్రభుత్వ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకందరికీ కూడా ఇది ఒక శుభమైనటువంటి నెల అని కూడా చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్ వారికి మిశ్రమ ఫలితం అని కూడా చెప్పచ్చు. షేర్ మార్కెట్ చాలా అద్భుతంగా ఉంది ఈ నెల. రైతులకి అద్భుతమైనటువంటి పంట కాలం. మీ దిగుబడికి మార్కెట్ ధరలు లాభదాయకంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. ఆరోగ్యం కూడా మిశ్రమంగా ఉంటుందని చెప్పచ్చు. మకర రాశి వారికి మోకాళ్ళకి సంబంధించి, కాళ్ళకు సంబంధించి మాత్రం ఒక చిన్న చిన్న ఇబ్బంది కనపడుతుంది. కాబట్టి జాగ్రత్త. కాస్త మాట అదుపులో పెట్టుకోండి. ఖర్చును కూడా నియంత్రించండి మీరు. ఎందుకంటే గత 7.5 శని అయ్యి ఇంకా మీరు నిలదొక్కునే లేకపోయి చాలా వాలంటేట్గా మీరు ఉన్నారు. మకర రాశి మిత్రులారా, కాస్త నిలదొక్కుంటే చాలు అద్భుతమైనటువంటి ఫలితాలని పొందుతారు. చంద్రాష్టమం 26 అక్టోబర్ రాత్రి 11 గంటల 30 నిమిషాల నుండి 29 అక్టోబర్ ఉదయం 9 గంటల 15 నిమిషాల వరకు చంద్రాష్టమం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఒక సమయం అని కూడా చెప్పడం జరుగుతుంది. మరియు అక్టోబర్లో మీకు 16
అక్టోబర్ 12:42 నుండి 18 అక్టోబర్ 10:11 వరకు చంద్రాష్టమం ఉంటుంది. జాగ్రత్త పడాల్సినటువంటి సమయం. ఈ 2.5 రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి. అదృష్ట సంఖ్య 4, నీలిరంగు ఆకుపచ్చ రంగు కలిసి వస్తుంది. అదృష్ట దిక్కు దక్షిణం. శుభ సమయం ఉదయం 8 నుంచి 9:30 వరకు ఉంటుంది. ఈ సమయంలో మీరు ప్రార్థన చేసుకోండి. నవగ్రహాలకి ప్రార్థన చేసుకోండి. నవగ్రహాలని ప్రదక్షిణం చేయండి. 19 ప్రదక్షిణాలు చేయండి. నీలిరంగు ఆకుపచ్చ రంగు అదృష్టాన్ని కలిగిస్తుందని కూడా చెప్పచ్చు. దక్షిణ దిక్కు ప్రయాణం చాలా కలిసి వస్తుంది. ఉదయం 8 నుంచి 9:30 వరకు మీకు చాలా కలిసి వస్తుంది అని కూడా చెప్పచ్చు. ఓవరాల్ ఈ నెల మీకు 80-20గా ఉంది. చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి చిన్న చిన్న పరిహారాలు మాత్రం మీరు తీసుకోండి. మీ యొక్క ఇష్టదైవం కులదైవం దగ్గరికి వెళ్ళి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి కోసం మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రీత్యా 12 రాశుల్లో 11వ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా, మీరు ధనిష్టా నక్షత్రం 3, 4 పాదములు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకి జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు అక్టోబర్ 2025 ఎలా ఉన్నాయనంటే, 7.5 శని యొక్క అవసాన స్థితిలో ఉన్నారు. శని భగవానుని యొక్క ఆట చూశారు కదా, ఎలా ఉండిందో. ఎలా ఆడుకున్నారు. ఒక చెరుకు మిషన్లో చెరుకు వేస్తే ఎలా పిప్పి అయ్యి ఎలా వస్తుందో అలాంటి అనుభవాలన్నీ కూడా పొందినటువంటి కుంభరాశి మిత్రులారా, గెట్ రెడీ. మీకు మంచి రోజులు రాబోతున్నాయి అతి త్వరలో. 1-2-3 నెలలు ఓపిక పట్టండి. పనిలో ఒత్తిడి బాగా పెరుగుతుంది. ఉద్యోగస్తులకి స్ట్రెస్ పెరుగుతుంది. 17 తర్వాత ఉన్నతాధికారుల్లో అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. పదోన్నతి అవకాశాలు కనబడతాయి, కానీ ఆలస్యంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. అసాంఘికమైనటువంటి ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేయకండి. జాగ్రత్తగా ఉండండి. వ్యాపారాల్లో మిశ్రమ ఫలితం అని కూడా చెప్పచ్చు. లాభాలు ఉంటాయి, కానీ ఖర్చులు దానికి 2-3 కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో చాలా సవాళ్ళు ఉండొచ్చు. పార్ట్నర్షిప్లో చాలా జాగ్రత్త. కొత్త వ్యాపారాలు ఏది ప్రారంభించకండి, ఉన్నదే చేసుకోండి. స్వయం వృత్తిలో మ్యానుఫ్యాక్చరింగ్స్ ఉంటాయి చూసారా, వీటన్నిటిలో కూడా మిశ్రమం. వెంటనే కొంచెం డెట్స్ అలాగే పెరిగిపోతున్నాయి. బ్యాంకు నుంచి స్ట్రెస్ వస్తుంది, చిట్ ఫండ్స్ నుంచి, అన్నిట్లోనూ మీరు కట్టవలసిన వాళ్ళు బాగా ఒత్తిడి తెస్తారు. మీకు రావాల్సినవి రాకుండా ఉంటాయి. ఒక రకమైనటువంటి మానసిక ఆందోళనతోనే కొన్ని నెలలుగా ఉన్నారు. ఇది ఇంకా కొన్ని నెలలు ఇలా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. మంచి రోజులు రాబోతున్నాయి. ఇది మీకు మిమ్మల్ని ధైర్యం చేసుకోవడానికి, మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకోవడానికి ఇది ఒక సమయం అని కూడా చెప్పచ్చు. ఉద్యోగం చేస్తే మహిళలకు కూడా కాస్త మిశ్రమంగానే ఉంది అని కూడా చెప్పచ్చు. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లో ఉన్నవాళ్ళు, మిషనరీస్ చిన్న చిన్న ఇబ్బందులు రావడం అవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. ఇంకా కోర్టు వ్యవహారాలు మిశ్రమంగా ఉందని చెప్పచ్చు. భార్యాభర్తల మధ్య సఖ్యత లోపం, అన్నదమ్ముల మధ్య అగాధం చాలా పెరిగిపోతుందండి. ఎంత ప్రయత్నం చేసినా అది మళ్ళీ లాగుతూ ఉంటుంది. ఎంత ప్రయత్నం చేసినా మళ్ళీ లాగుతుంది. అన్నదమ్ములు, అక్కచెల్లెలు అందరూ కూర్చొని మాట్లాడుకోండి. ఎందుకు ఇలా జరుగుతుంది అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవడం మొదలుపెట్టండి. కుంభరాశి మిత్రులారా, ఇది చాలా మీరు ఆలోచింపదగ్గవలసినటువంటి ఒక సమయం అని కూడా చెప్పచ్చు. విద్యార్థులకి మిశ్రమ ఫలితం అని కూడా చెప్పచ్చు. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి ఇంకొక 2-3 నెలల ప్రయత్నం చేయండి. మంచి అవకాశాలు రాబోతున్నాయి. ఈలోపు మంచి ప్రయత్నం చేయండి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేయండి. ఎగ్జామ్స్ రాయండి. అందరూ కూడా ప్రైవేట్ రంగం, ఇంజనీర్స్ ఇలాగే వెళ్తున్నారు కదా, ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా ప్రయత్నం చేయండి. అద్భుతమైనటువంటి ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్ని రాయండి. చక్కటి అవకాశాలు రాబోతున్నాయి. షేర్ మార్కెట్ ఈ నెల ముట్టుకోకుండా ఉండడమే మంచిది. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. రైతులకి బాగుంటుంది. ఆరోగ్యం, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ నెలంతా ఇలా ఉంది అని చెప్పి ఒక రకమైనటువంటి స్ట్రెస్కి వెళ్ళిపోతారు. దీనివల్ల మల్టిపుల్ ఆర్గాన్స్ కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్త సుమి. బ్లడ్ ప్రెషర్స్ పెరుగుతుంది. షుగర్ లెవెల్ అన్కంట్రోల్గా ఉంటుంది. కోపం వచ్చినప్పుడు విపరీతంగా తినేస్తారు. ఆ తినడం వల్ల అది ఇంకొక రకంగా ఇబ్బంది పడుతుంది. అన్ని రకాలుగా ఆరోగ్యం ఇబ్బంది ఉంటుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా అలవాట్లు అదుపులో ఉంచుకోండి ఈ నెల. మళ్ళీ చెప్తున్నాను, అలవాట్లు 100% అదుపులో ఉండవలసినటువంటి ఒక నెల అని కూడా చెప్పచ్చు కుంభరాశి వారికి. ఏదైనా సరే అండి, ఈ కుంభరాశి మిత్రులారా, మీరు స్ట్రాంగ్. కుంభం అంటే కలశం. అందులో ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉందో బయట వాళ్ళకి తెలియదు. మీరేం మదన పడతారండి. మీ లోపే మీరు మదన పడుతూ ఉంటారు. మంచి అయినా చెడైనా మీరే ఆ కలశం లాగా పెట్టుకొని ఉంటారు. జాగ్రత్త. బీ స్ట్రాంగ్ కుంభరాశి మిత్రులారా. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు మీ ఇష్టదైవం
కులదైవం దగ్గర ప్రార్థన. దైవానికి మించినటువంటి పరిహారం ఇంకోట్లేదు. మన వల్ల కానప్పుడు ఏం చేస్తాం? అన్నీ భగవంతుడే చూసుకుంటాడు. సర్వస్య శరణాగతి. ఆ స్వామివారిని ప్రార్థన చేయండి, ఆ శని భగవాన్ని ప్రార్థన చేయండి, గురు భగవాన్ని ప్రార్థన చేయండి. ప్రార్థన మాత్రమే మిమ్మల్ని కాపాడుతుందని కూడా చెప్తున్నాను. బాగా ఉండండి, ఏమి కాదు, మనం నిలదొక్కుంటాం, స్ట్రాంగ్ అవుతాం. ఇది మీకు మీ జీవితానికి ఇచ్చే ఒక మలుపు అని కూడా చెప్పచ్చు. కుంభరాశి మిత్రులారా, మీ ఆరోగ్యాన్ని చెక్ చేసుకోండి. చంద్రాష్టమం ఈ నెల మీకు చంద్రాష్టమం ఎలా ఉంది అని అంటే 18/10/2025 10:11 నుండి 21/10 9:36 ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ నెల చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. ఈ యొక్క 2 రోజులు కూడాను చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఒక సమయం. మాట్లాడేటప్పుడు జాగ్రత్త, వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త, అన్ని రకాలుగా చూసుకోవాలి. లక్కీ నెంబర్ 7, అదృష్ట రంగు నీలం మరియు బ్లాక్ ఎక్కువ వాడండి. పడమర దిక్కు ప్రయాణాలు కలిసి వస్తుంది. సాయంత్రం 5 నుంచి 6:30 సమయంలో మీరు ఏదైనా శుభ కార్యక్రమం, ఏదైనా మంచి పనులు చేయాలనుకుంటే చేయండి. ఓవరాల్ మీరు మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది ఒక పరీక్షా సమయం అని చెప్పచ్చు కుంభరాశి వారికి. ఇది ఒకటి జాగ్రత్త పడాలి. పరిహారాలు, శని భగవాన్ని ప్రార్థన చేయండి. దేహి మే బుద్ధి వైశిష్ట్యం, దేహి మే నిత్య యవ్వనం, దేహి మే పరమానందం, దేవదేవ జగత్పతే. ఆ స్వామివారి దగ్గర చేతులు జోడించి ఆ నవగ్రహాల దగ్గర నిలబడుకొని శని భగవాన్ని ప్రార్థన చేయండి. శనీశ్వర, నువ్వే నాకు దిక్కు దేవా, నాకు ఇంకా వేరే లేదు అని చెప్పి స్వామివారిని ప్రార్థన చేయండి. ప్రార్థనకు మించిన ఫలితం ఇంకొకటి ఉండదు. అద్భుతంగా ఉంటారు. పేదవారికి ఆహారాలు ఇవ్వండి. ఎన్నెన్ని దేవాలయాల్లో దీపం వెలిగిస్తారు, నీ దేవాలయంలో దీపం వెలిగించండి. దసరా దీపావళిలో మంచి రోజులు వస్తున్నాయి. మంచి దీపావళి దీపకాంతులతో మీకు మంచి రోజులు రావాలని భగవంతుని ప్రార్థన చేస్తున్నాను. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి కాలినడకగా వెళ్ళి, స్వామి నాకు అనుగ్రహం ఇవ్వండి అని ఆయన దగ్గర ప్రార్థన చేయండి. సర్వస్య శరణాగతి. ఇది తప్ప మీకు వేరే దిక్కులేదు. ఖచ్చితంగా కుంభరాశి మిత్రులారా జాగ్రత్త. సుమి అంత అద్భుతంగా ఉంటారు, ఏమి కాదు, క్షేమంగా ఉంటారు. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి కోసం మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా 12 రాశుల్లో 12వ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా, మీరు పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు. మీనరాశి వారికి ఈ అక్టోబర్ నెల 2025 శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, చిక్కడు దొరకడు అని అంటారు చూసారా. ఈ నీళ్ళలో చాప ఎలా ఉంటుంది, ఎలా తిరుగుతూ 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 ఇలా మాయమవుతుంటుంది చూసారా. అలాంటి ఒక భావనతోనే ఎప్పుడు ఉంటారు. ఏది చేసినా అలా ఎస్కేప్. ఏ విధమైనటువంటి ఇబ్బంది వచ్చినా ఎస్కేప్ అవుతారు. ఏ విధమైనటువంటి సంతోషం వచ్చినా ఉప్పొంగిపోరు. అన్నిటినీ బ్యాలెన్స్గా మెయింటైన్ చేసే అద్భుతమైనటువంటి రాశి, అందమైనటువంటి రాశి ఏదైనా ఉందంటే అది మీనరాశి. వారికి కూడా 7.5 శని నడుస్తుంది. జన్మశనిలో ఉన్నటువంటి ఆ యొక్క శని యొక్క వీర్యం కొంచెం ఎక్కువే ఉంటుంది. కానీ మిగతా గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉందని కూడా చెప్పచ్చు. స్ట్రెస్ ఉంటుంది. పనిలో ఉద్యోగం చేసే వాళ్ళకి స్ట్రెస్, ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇదొక సమయం, గడ్డుకాలం అని చెప్పచ్చు. వెయిట్ చేయాలి. సహనం వహిస్తే కష్టపడి విజయాన్ని సాధిస్తారు. వ్యాపారం, కొత్త కాంట్రాక్టులు ఆలస్యంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి, కానీ వస్తాయి. కన్స్ట్రక్షన్ పీరియడ్ ఉన్న వాళ్ళకి, రియల్ ఎస్టేట్ రంగం వారికి ఇదొక మిశ్రమ కాలం అని చెప్పచ్చు. లాభం సాధారణమైనటువంటి స్థాయిలోనే వ్యాపారస్తులకి ఉంటుంది. పాత స్టాక్ అంతా అలా మిగిలిపోయి ఉంటుంది. ఏం చేయాలరా భగవంతురాన్ని దైవ ప్రార్థన చేయండి. రానున్న రోజులన్నీ కూడా మంచిదే. మీకు బ్యాంక్ లోన్స్ కోసం అప్లై చేసిన వాళ్ళకి, చిట్ ఫండ్స్ రావాలనుకున్న వాళ్ళకి, ప్రభుత్వం నుంచి పర్మిషన్స్ కోసం రావాలనుకునే, బిల్డింగ్ పర్మిషన్స్ కావాల్సిన ఇవన్నీ కూడా ఆలస్యం అయ్యే అవకాశాలు మీనరాశి వారికి ఎక్కువగా ఉన్నాయి. మహిళలు, ఉద్యోగం చేసే మహిళలకి చాలా స్ట్రెస్. మీరు మహిళలకి, కుటుంబంలో ఉన్న వాళ్ళకి మీరు ఒక పాయింట్ అవుతారు. అవన్నీ కూడా జారకుండా, మనం నోరు జారకుండా ఉంటే చాలు. అందరితో సహనంగా ఉంటే మంచిది. మహిళలు అంటేనే సహనంగా ఉన్నవాళ్ళు, ఇంకా కొంచెం సహనాన్ని ఎక్కువ తీసుకుంటే మంచిది. గృహిణీలకి, పిల్లలకి క్రమం తప్పకుండా వారికి వేయాల్సినటువంటి చిన్నపిల్లలు ఉంటే మీ ఇంట్లో వ్యాక్సిన్స్ వేయడము, ఏమన్నా ట్రీట్మెంట్కి సంబంధించిన ఏమైనా వేయడం చాలా జాగ్రత్త పడండి. పెద్దల సలహాతో మంచి విషయాన్ని పొందండి. వివాహం కాని వారికి, స్త్రీ పురుషులు ఎవరికైనా కూడా ఇది కార్తీక మాసంలో వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి నవంబర్ తర్వాతనే బాగుంటుంది చెప్పచ్చు. అక్టోబర్ అంతా కూడా మిశ్రమ ఫలితంగానే ఉంటుంది. విద్యార్థులు చాలా కష్టపడి చదవాలండి.
చాలా అంటే చాలా కష్టపడి చదవాలి. విదేశాల విద్య అయిపోయి ఉద్యోగం కోసం చేస్తున్న వాళ్ళకి ప్రయత్నం. జనవరి తర్వాత మీకు మంచి మంచి ఉద్యోగాలు రాబోతున్నాయి. క్యాంపస్ సెలక్షన్ అయ్యి నాకు ఇంకా అపాయింట్మెంట్ రాలేదు, వెయిట్, అన్నీ వస్తాయి. అద్భుతంగా జరుగుతుంది. చాలా స్పీడ్గా ఆ చాప ఎలా నీలో ఇలా ఇలా జిగ్ జగ్ నిర్ణయాలు, తొందరపాటు నిర్ణయాలు ఎక్కువ తీసుకునే రాశి ఏదైనా ఎక్కువ ఉందంటే అది మీనరాశి వారే. ఇలాంటి నిర్ణయాలు కాస్త జాగ్రత్త. ఫుల్ స్టాప్ అంటారు చూసారా, కమాలు ఉండకూడదు జీవితంలో. ఫుల్ స్టాప్, అప్పుడప్పుడు కొన్ని సమయంలో ఫుల్ స్టాప్ చేసి ఆగండి. అప్పుడు మీకు నిజమైనటువంటి యొక్క రియాలిటీ ఏంటో కనబడుతుంది ఆ మీనరాశి వారికి. షేర్ మార్కెట్ 100% మిశ్రమం ఈసారి, జాగ్రత్త. రియల్ ఎస్టేట్ వారికి ఆస్తి కొనుగోలు మధ్య చిన్న చిన్న నష్టాలను, కోర్టు వ్యవహారాలు జాగ్రత్తగా ఉన్నాయి. విడిపోయిన భార్యాభర్తలు కలిసే అవకాశాలకి కూర్చొని మాట్లాడని, కోర్టు నిర్ణయించడం కాదండి. ఏదో ఒక మనస్పర్ధతో విడిపోయి ఉంటారు కదా, కూర్చోండి. మీరు వారికైనా ఫోన్ చేయండి, వారు మీకైనా ఫోన్ చేయండి, మాట్లాడి కూర్చొని సర్దుకొని. మీనరాశి మిత్రులారా, భార్యాభర్తల్లో సఖ్యత లోపం ఉంది, దాన్ని కవర్ చేసుకోండి. ఎందుకంటే ఈ జీవితకాలం మన పూర్వీకులు, మన పెద్దవాళ్ళందరూ ఎలా 50 సంవత్సరాలు గోల్డెన్ జూబ్లీ, సిల్వర్ జూబ్లీని వివాహంలో జరుపుకున్నారు. కొత్తగా నూతనంగా వివాహమై అతి త్వరలో విడాకులు తీసుకుంటున్నటువంటి వారు లేదా విడిపోయినటువంటి వారు, చాలా బాధ అనిపిస్తుంది ఇవన్నీ చెప్తూ ఉండగా. మీరు ఏం చేస్తారంటే కూర్చొని మాట్లాడి జీవితకాలం కలిసి ఉండండి. దాంపత్యంలో అద్భుతమైనటువంటి అనుభూతిని పొంది, చక్కగా సత్సంతానాన్ని పొంది జీవితంలో ఎదగండి. అన్ని రకాలుగా మీరు పొందుతారు. నూతన గ్రహం కోసం ప్రయత్నం చేసే మీనరాశి మిత్రుల వరకు భూమి కానీ ఇల్లు కానీ నవంబర్ తర్వాత కలిసి వచ్చే అవకాశం ఉన్నాయి. రైతులకి ఇది ఒక మంచి సమయం చెప్పచ్చు. ఆరోగ్యపరంగా నిద్రలేనితనం కారణం 24 గంటల సేపు ఫోన్లో కూర్చోవడం. ఆ ఫోన్ మీకు శత్రువు ఏదైనా ఉందంటే అది ఫోనే. ఆ ఫోన్ని పక్కన పడేయండి. ఫస్ట్ మీకు మిత్రుడు ఎవరైనా ఉన్నారంటే ఆరోగ్యం కావాలంటే ఫోన్ పడేయాలి. ఫోన్ కావాలంటే ఆరోగ్యం ఇంకా చాలా డ్యామేజ్ అవుతుంది. జాగ్రత్త పడండి. స్ట్రెస్, జీర్ణ సమస్య విపరీతంగా రావడం, మహిళలకైతే గైనిక్ రిలేటెడ్గా బాగా ఇబ్బంది రావడం, ఈ యొక్క పీరియడ్స్ టైంలో ఓవర్ బ్లీడింగ్ రావడం, లేకపోతే ఇర్రెగ్యులర్గా అవ్వడము, ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ జాగ్రత్త. ఆహారంలో ఆయిల్ కంటెంట్స్ కాస్త తగ్గించి తినండి. పచ్చి కూరగాయలు అలాంటివన్నీ కూడా తినండి. చంద్రాష్టమం అక్టోబర్ ఈ నెల మీకు చంద్రాష్టమం ఎప్పుడు ఉందంటే మీనరాశి వారికి 21/10/2025 9 గంటల 36 నిమిషాల నుండి 23/10 10 గంటల 6 నిమిషాల వరకు చంద్రాష్టమం ఉంటుంది. జాగ్రత్త. ఈ యొక్క 2.5 రోజులు సంతకం పెట్టేటప్పుడు, వాహనం నడిపేటప్పుడు అన్ని రకాలుగా జాగ్రత్త పడండి. వాహనదారులు వీరికి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది. జాగ్రత్త పడిన చిన్న అనారోగ్యాలు ఉన్నాయి. శస్త్రచికిత్సలు కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త సుమి, జాగ్రత్త. ఇంకా మీకు అదృష్టం ఇచ్చే సంఖ్య ఈ నెల 7. అదృష్టం ఇచ్చే రంగు తెలుపు, ఆకుపచ్చ మరియు కాఫీ కలర్. ఈ 3 కలర్లు మీకు చాలా కలిసి వస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు చాలా అనుకూలం. శుభ సమయం ఉదయం 10 నుంచి 11 గంటల వరకు. మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు చేసే ప్రయాణాలు అన్నీ కూడా కలిసి వస్తుంది. దత్తాత్రేయ స్వామి వారికి, దక్షిణామూర్తి స్వామి వారికి ప్రార్థన చేయండి. గురవే సర్వలోకానాం విసజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తే నమః అని చెప్పి స్వామివారిని ప్రార్థన చేయండి. శని భగవానునికి ప్రార్థన చేయండి. తైలాభిషేకం చేయండి. నవగ్రహ ప్రదక్షిణ చేయండి. శని భగవానునికి అర్చన చేయండి. ఆ స్వామివారి ప్రసన్నం చేసుకోండి. మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను, నువ్వుల నూనె దీపాలను ఎలాగ వెలిగించాలి. ఎలాగో కార్తీక మాసం, దసరా సమయాలే కదా, చక్కగా దీపాలు వెలిగించండి. అన్ని స్ట్రెస్ కూడా పోతుంది. పోయి అక్కడ కూర్చొని దేవుడి దగ్గర ప్రార్థన చేయండి. కూర్చొని కళ్ళు మూసుకొని, భగవంతుడా నా యొక్క జీవితం ఎలా పోతుందో నాకే తెలియట్లేదు, నేను మీ దగ్గర సర్వస్య శరణాగతి అని స్వామివారి దగ్గర ప్రార్థన చేయండి. ఆయన చూసుకుంటారు. దైవానికి మించింది ఏం లేదు. మనం చేసే ప్రయత్నం కొద్దిగా మాత్రమే, కానీ దైవం మీకు ఎన్నో మేలు చేస్తారు. అన్ని రకాలుగా కూడా మీరు మేలుగా ఉంటారు. అన్ని పేదవాళ్ళకి భోజనం తీపి తినిపించండి. చక్కగా తీపి తినిపించండి. అన్ని రకాలుగా మేలు ఉంటుంది. 9 అనే ఒక సంఖ్య గల చెప్పులు, ఒక బ్లాక్ చెప్పుల్ని, అది స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఒకటి కొని వాళ్ళకి తొడిగియండి. పేదవాళ్ళకి మీరు చేతిలో పెట్టుకొని తొడిగియండి. చూడండి, ఆ దారిద్ర్యం అంతా పోతుంది, ఆ శని దోషం అంతా తొలగుతుంది. అంత గొప్పగా ఉంటారు. ఇంకనూ 12 రాశి ఫలితాల్లో ఉన్నటువంటి మేషాది నుంచి మొదలు పెడితే మీనరాశి వరకు ఉన్నటువంటి 12 రాశుల వారు కూడా ఆయురారోగ్యంగా, ఐశ్వర్యంగా, భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తున్నాను. మీరందరూ కూడా తిరుపతికి వచ్చినప్పుడు జీవకోన అనే ఒక ప్రాంతంలో
రైల్వే స్టేషన్ నుండి బస్టాండ్ నుండి 3 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి మన అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయాన్ని దర్శనం చేసుకోండి. అన్ని గ్రహ దోషాలు తొలగిపోతాయండి. కార్యసిద్ధి కలిగించే అష్టాదశ శాస్త అయ్యప్ప స్వామి వారి దేవాలయం. మీ యొక్క కష్టాలన్నీ కష్టాలు తొలగి ఆనందంగా ఉండే ఒక అద్భుతమైనటువంటి క్షేత్రం. మీ నుదుట రాత ఉంటేనే ఆ దేవాలయంలో అడుగు పెట్టగలరు. రండి, దర్శనం చేసుకోండి, విజయంగా ఉండండి, సంతోషంగా ఉండండి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం.